మరి మార్నింగ్ యూలార్స్ మెథడ్ గురించి మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేశాను నేను. సో స్టాండర్డ్ ఫార్ములా అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో స్టాండర్డ్ ఫార్ములా అనేది ఏమిరా మార్నింగ్ చెప్పాను నేను. ఏం ఫార్ములా చెప్పండి యూలార్స్కి? హలో, యూలార్స్ ఫార్ములా చెప్పండి ఎవరైనా మీ నోట్తో. జనరల్ ఫార్ములా ఇక్కడ కనిపించేది అదే. మనం మార్నింగ్ మనం చెప్పుకున్నటువంటిది చెప్తే గుర్తొస్తుంది. yn + 1 = yn + h × f of xn, yn. అంతేనా? దిస్ ఈజ్ జనరల్ ఫార్ములా ఫర్ యూలార్స్ మెథడ్ ఫర్ సాల్వింగ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఓకేనా? ఇక్కడ n ప్లేస్ లో ఏం చేసుకోవచ్చు, 0, 1, 2 సంథింగ్ మనం సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వస్తే we get different values, that is different approximations. Maybe first approximation y1 అంటాము, సెకండ్ approximation y2 అంటాము, అండ్ సో ఆన్, ఓకేనా? ఇవి మొత్తం మీద యూలార్స్ ఫార్ములా అనేటువంటి దాన్ని ఇది గుర్తుపెట్టుకోండి, మర్చిపోమాకండి, ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ. yn + 1 = yn + h × f of xn, yn అనేటువంటిది, ఓకేనా? తర్వాత దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేసాం మనం మార్నింగ్, ఓకే? సో చూడండి ఇక్కడ మార్నింగ్ ఇది కూడా డిస్కస్ చేసినట్టుగా ఉన్నాం కదా. హలో హలో ఏమమ్మా, ఇలా టేబుల్ ఫామ్ లో వేసారడా? సో గమనించండి. సో ఏం చేశారు, జస్ట్ చూడండి, వెరీ సింపుల్గా 2Pగా ఉంది ఇది. సో ఎక్స్ వాల్యూస్ తీసుకున్నాడు, వై వాల్యూస్ తీసుకున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే dy/dx = x + y అన్నాడు. నథింగ్ బట్ మనకు మామూలుగా మనకు తెలిసినటువంటిది ఏమి అంటే f of x, y అనేది ఏమి x + y అవుతుంది. ఈ కేసులో f of x, y అనేది x + y అవుతుంది. సో దీని నుంచి ఇక్కడ గమనించండి, x = 1 అన్నాడు. ఇక్కడ గమనించండి, y1 = 1, x = 0. అంటే మనకేమి ఇచ్చినట్టుగా y0 వాల్యూ వచ్చి 1, x0 వాల్యూ 0. అయితే ఇక్కడ ఏమడిగినాడు, ఫైండ్ ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ y కరస్పాండింగ్ టు x = 1. x = 1 అయినప్పుడు y యొక్క కరస్పాండింగ్ వాల్యూస్ కనుక్కోండి అంటాడు. y యొక్క కరస్పాండింగ్ వాల్యూస్ ని కనుక్కోండి. ఇక్కడ చూడండి, మీకు బాగా క్లియర్ గా చాలా బాగుంది. ఇది ఇలా టేబులర్ ఫామ్ లో కూడా వేసుకొని చేయొచ్చు, ఓకేనా? సో ఎట్లా చెప్పండి, x వాల్యూ 1 కావాలి అంటే ఇక్కడ h అనేది ఎంత తీసుకున్నారు, ఇక్కడ h = 0.1 తీసుకున్నారప్ప. h = 0.1 తీసుకుంటే ఇది ఇనిషియల్ అప్రాక్సిమేషన్, దట్ ఈస్ 0. x = 0 అంటే ఇది దట్ ఈస్ నథింగ్ బట్ ఇది ఏమంటే ఇది x0 అవుతుంది, ఇది x1 అవుతుంది, ఓకేనా? ఇది x1 అవుతుంది, ఇది x2 అవుతుంది, సో ఆన్. ఇది x0 అప్ప, సో ఆన్. గమనించండి, x1, x2, ఇది x3, x4, x5, x6, x7, x8, x9, x10. సో ఈ విధంగా 10 అప్రాక్సిమేషన్స్ కనుక్కునేట్ లెక్క. సో దట్ ఈజ్ ఒక టేబులర్ ఫామ్ లో నీట్ గా క్లియర్ గా ఉంది. ఇక్కడ జస్ట్ గమనించండి, ఈ ప్రాబ్లం కూడా నోట్ చేసుకోండి. ప్రాబ్లమ్ ని ఇలా కూడా వర్క్ చేయొచ్చు అనే విషయం కూడా తెలియాలి మీకు, అందుకోసం దీన్ని నేను చూపిస్తున్నాను. సో ఇదేమంటే x0 వాల్యూ 0 అయినప్పుడు y వాల్యూ ఎంత, నథింగ్ బట్ ఇదేంది, ఇదే y0. ఇక్కడ మన ప్రాబ్లంలో ఇచ్చేసారు, ఇక్కడ y0 = 1, x0 = 0 అయినప్పుడు y0 వాల్యూ 1 అని. అట్లాగే ఇదేమవుతుంది తెలిసిన y1. ఆ y1 ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ గమనించండి, y1 ఎక్కడి నుంచి వచ్చింది, ఏడుంది y1, ఇది y1, ఇది y2 అవుతుంది, ఇది y3 అవుతుంది, ఇది
y4, this is y5, y6, okay, y7, y8, y9, y10. అంతేనా? 2, 3, 4, 7, 8, 9, 10, రైట్. సో ఇట్లా మాదిరిగా అన్నమాట. మరి ఇదంతా ఏంది సార్ అంటే మనకు ఆల్రెడీ తెలిసినటువంటి మనం చెప్పాను కదా జనరల్ ఫార్ములా. సో జనరల్ ఫార్ములా ఏం చెప్పుకున్నాము? yn + 1 = yn + h ఇంటూ f ఆఫ్ xn yn ఉంది కదా. ఇందులో n = 0 పెడితే మనకేమొస్తుంది? y1 వాల్యూ వస్తుంది. y1 అంటే ఇక్కడ y0 అని రాసుకోవాలి n = 0 పెట్టినప్పుడు. h ఇంటూ f ఆఫ్ x0 y0. ఆ వర్క్ అనేటువంటి దాన్ని ఈ కాలంలో వేశారు. ఇక్కడ చూడండి, ఓల్డ్ y ఏమే ఇంటూ dy/dx అట్ 0.1 ఇక్కడ రాశారు చూడండి. దీన్ని ఇక్కడ నేను రాసేది ఇదిరా బాబు, f ఆఫ్ x0 y0 అనేటువంటిదే ఇది. ఓకేనా? జస్ట్ గమనించండి, మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా ఒక టేబులర్ ఫామ్లో టకటక మనం లైన్స్ కొట్టుకొని కూడా డైరెక్ట్ కూడా దాన్ని మనం వర్క్ చేసుకొని వేసుకోవచ్చు. మనం స్టెప్స్గా వేసుకుంటూ వచ్చాము ఇంతవరకు. దట్ ఈజ్ y1 ఒకసారి, y2 ఒకసారి, y3 ఒకసారి, ఇలా కనుక్కుంటూ వచ్చినాం. ఇక్కడ ఈ ప్రాబ్లం ఏమి అంటే మీకు ఐడియా వచ్చింది అది వేళకే. సో ప్రాబ్లం ఏమి ఏరా, ఇక్కడ ప్రాబ్లం ఏమి? ఫైండ్ ది వాల్యూ ఆఫ్ y కరస్పాండింగ్ టు x = 1 అన్నాడు. ఇక్కడ h ఇవ్వలేదు, బట్ h ని మనం ఇక్కడ కన్సిడర్ చేసాం. ఇక్కడ కన్సిడర్ h = 0.1 గా కన్సిడర్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? 1/0.1 అంటే ఓకేనా, 1 అంటే 10 అని వేసుకునేదా, మీకు కరెక్ట్ అర్థమవుతుందా? సో 10 వేస్తే 0.1 వస్తుంది. దట్ ఈస్ 10 స్టెప్స్ అని అర్థం. x0 చూడండి ఇక్కడ x1, x2, x3 సో ఆన్ x10 వరకు ఉంది కదా, కాబట్టి h వాల్యూ ఇది అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఫార్ములా కూడా ఇదే. ఈ ఫార్ములాని ఇక్కడ బాక్స్ టైప్లో వేశారు. ఏమి? దట్ ఈస్ ఓల్డ్ y అంటే నథింగ్ బట్ ఇది y0 వాల్యూ. ఇది ఇక్కడ 1 అని వేస్తారు కదా, ఇది y0 వాల్యూ, ఇది h వాల్యూ. నెక్స్ట్ dy/dx అని అన్నాడు. dy/dx అంటే నథింగ్ బట్ ఇదేంది? f ఆఫ్ x xn yn. ఎందుకోసం అంటే ఇక్కడ రాసారు dy/dx అంటే x + y. అది ఇక్కడ నాట్ పెట్టామనుకోండి, ఏమొస్తుంది? x0 y0. అది విషయం. సో క్లియర్గా ఉంది. ఈ ఎగ్జాంపుల్ నీట్గా నేర్చుకోండి. అర్థమైందా? ఇది ఎగ్జాంపుల్ బాగుందా? ఈ ప్రాబ్లం బాగుందయ్యా ఇలా వేయడం కూడా? జ్యోతి చెప్పండి అమ్మా. లతీష్, యూలార్స్ మెథడ్ని మనం విడివిడిగా y1, y2, y3 వేసుకునే బదులు ఇలా మన టేబులర్ ఫామ్లో వేసుకుంటే నీట్గా వస్తుంది. అడ్డంగా ఒక లైన్ వేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీకు చూపించినటువంటి ప్రాబ్లం మళ్ళీ వీడియోలో మీకు దొరుకుతుంది. మళ్ళీ దాన్ని కాపీ చేసుకోండి. ఏం లతీష్ వినపడుతుందా? హలో. సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఏమంటారా, x = 1 అయినప్పుడు y ని సాధించండి, y వాల్యూ కనుక్కోండి అని అర్థం. కాబట్టి ఇక్కడ x చివరికి వచ్చే లోపల ఏమైంది మనకి? x = 1 అనేది వచ్చిందిరా లాస్ట్ లో. గమనించు, x = 1 అయినప్పుడు y వాల్యూ ఎంత వచ్చిందిరా? 3.18 అని వచ్చింది. అది ఇక్కడ రాశారు, ఫైనల్ గా రాసింది 3. అది ఇక్కడ కింద రాశారు చూడండి, మీకు అర్థమవుతుంది. నాకెందుకు ఇది బాగా నచ్చింది. ఇలా వేసుకోవడం కూడా అసలు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా క్లియర్గా మన ప్రాబ్లం చూపించినట్లు లెక్క. యూలార్స్ ఫార్ములాకి ఇలా టేబుల్ వేసుకొని కూడా చేస్తే బాగుంటుంది. నేను అది మీకు ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా మనం ప్రాబ్లం వర్క్ చేయొచ్చు అనే దీంతో నేను ఇది చూపించాను. నేను బాగానే ఉంది కదా? ఏరానైనా బాగుంది సార్. రైట్. వాళ్ళ మొహమాట గురించి చెప్పొద్దండి. రైట్, ఓకే. నెక్స్ట్ ఇది ఆ ప్రాబ్లం నోట్ చేసుకోండి, తర్వాత మీకు దొరుకుతుంది వీడియోలో కానీ అలా. నెక్స్ట్ అట్లాగే ఇదేం ప్రాబ్లము ఒకటి చూస్తాను, ఒక నిమిషం. ఈ ప్రాబ్లం ఇది రొటీన్గా మీకు చెప్పాను నేను ఆల్రెడీ. ఇది ఇంపార్టెంట్ పని కూడా చెప్పాను నేను.
ఏది y మైనస్ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్ అనేటువంటి ఈ ప్రాబ్లము ఇంపార్టెంట్. ఓకేనా, మర్చిపోమాకండి. ఇది ఖచ్చితంగా ఈ మోడలు ఏ టెక్స్ట్ బుక్ లో చూసినా, అడ్వాన్స్ న్యూమరికల్ అనాలిసిస్ లో ఏ టెక్స్ట్ బుక్ చూసినా ఈ ప్రాబ్లము ఖచ్చితంగా ఉంటుంది, పైన ప్రాబ్లం కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది కూడా మనం మార్నింగ్ డిస్కస్ చేసిందే. కాకుండా ఇక్కడ ఏమన్నాడు, ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చేసాడు, ఫైండ్ y ఫర్ x ఈక్వల్ టు 0.1 అని అన్నాడు. x ఈక్వల్ టు 0.1 అన్నాడు. ఇది క్లియర్ గా చూడండి. we divide the interval into 5 steps అని అన్నాడు. అంటే n ఈక్వల్ టు 5 గా తీసుకున్నారు. అక్కడ n ఈక్వల్ టు 5 గా తీసుకుంటే అప్పుడు ఏమొస్తుంది, h ఈక్వల్ టు 0.02 అవుతుంది. ఎందుకోసమా అట్టొచ్చింది ఇదా, h ఈక్వల్ టు 0.2 చెప్పండి. ఏమైనా ఐడియా? ఈ ప్రాబ్లం ఏమమ్మా, ఇది కనుక్కోవాలి. ప్రాబ్లం ఏమి, we have to find y value when x equal to 0.01 ఉన్నప్పుడు y వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసి విత్ ఇనిషియల్ కండిషన్స్. ఇది ఇనిషియల్ కండిషన్స్, నథింగ్ బట్ y నాట్ ఈక్వల్ టు 1, x నాట్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్ వాడుకొని మనము x ఈక్వల్ టు 0.1 ఉన్నప్పుడు కనుక్కోవాలి y వాల్యూ ఎంత అని. సో దానికోసం వీళ్ళు ఏం చేశారంటే, h వాల్యూ ఎట్ వచ్చిందంటే, ఇక్కడ ప్రాబ్లం చదవండి. ఇక్కడ టేక్ n ఈక్వల్ టు 5 గా తీసుకున్నారు. ఇక్కడ కొంచెం ఏదో కొన్ని స్టెప్స్, మీరు n ఈక్వల్ టు 5 తీసుకున్నారు, మీకు ఇష్టం లేకపోతే n ఈక్వల్ టు 2 అని తీసుకోండి, లేదా 10 అని తీసుకోండి. ఇంతకుముందు ప్రాబ్లంలో n ఈక్వల్ టు 10 తీసుకున్నారు. ఓకేనా, సో ఇది ఎట్లా వస్తుందంటే 0.1 డివైడెడ్ బై 5, ఎందుకంటే 5 స్టెప్స్ తీసుకోమన్నారు కాబట్టి. అప్పుడు ఒక్కొక్క స్టెప్ అంతరము అంటే దట్ ఈస్ ఇంటర్వెల్, గ్యాప్ ఎంత ఉంటుంది, దీన్ని భాగిస్తే 0.02 అవుతుంది. ఓకేనా, దీని నుంచి వచ్చేది x ఈక్వల్ టు 0.1 కదా, దాన్ని బై 5 తో డివైడ్ చేస్తే h వాల్యూ వచ్చేస్తుంది. రైట్, ఇది చూడండి, మళ్ళీ టేబుల్ వేసాడు. ఓకే, క్లియర్ గా ఉండదు చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది ఇనిషియల్ ఇచ్చిన, సారీ, ఇది ఇనిషియల్ వాల్యూ x నాట్ అని, ఇది y నాట్ మనకు ఆల్రెడీ ఇచ్చేసారడ. దెన్ ఇక్కడ dy బై dx అని అన్నాడు. ఇక్కడ ఇదేం లేదా, మనకు కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ dy బై dx అంటే y మైనస్ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్. అప్పుడు ఇది x నాట్ y నాట్ అనుకున్నాం. సో దాని మీనింగ్ ఏమంటే dy బై dx అటు x నాట్ y నాట్ అని. దాన్ని నేను f ఆఫ్ x నాట్ y నాట్ అని కూడా చెప్తుంటాను. నేను f ఆఫ్ x నాట్ y నాట్ అన్నా ఒకటే, dy బై dx అట్ x నాట్ y నాట్ అన్నా ఒకటే. దట్ ఈస్ y నాట్ మైనస్ x నాట్ బై y నాట్ ప్లస్ x నాట్. మీకు తెలుసు ఈ ప్రాబ్లము, బట్ చేసే విధానం ఇట్లా కూడా చేయొచ్చని చెప్తున్నాను మీకు, ఏం లేదు. సో దీన్ని వాడుకుంటే మనకు దీని వాల్యూ 1 మైనస్, సార్ దట్ ఈస్ y నాట్ అంటే మాకు తెలిసిందే కదా, 1 మైనస్ 0 బై 1 ప్లస్ 0, నథింగ్ బట్ 1 అని. ఆ 1 అనేది ఇక్కడ, ఓకేనా, ఇక్కడ రాశారు కదా, అదే 1, ఇంకెళ్ళేది. అట్లాగే నెక్స్ట్ dy బై dx వాల్యూ ఇది. అంటే ఇక్కడ ఏమి, ఫస్ట్ టిక్ వచ్చి నథింగ్ బట్ f ఆఫ్ x నాట్ y నాట్ అండి. ఇది రెండవసారి టిక్ పెట్టాను కదా, అదేంది, f ఆఫ్ x1 y1 వాల్యూ. ఇది f ఆఫ్ x1 y1 వాల్యూ 0.9615 అని, అట్లాగనమాట, ఇంకేం లేదు. సో నెక్స్ట్ ఇది x1 అవుతుంది, ఇది x2 అవుతుంది, ఇది x3, ఇది x4 అవుతుంది, ఇది x5 అయిపోతుంది. అట్లాగే ఇది y1 అవుతుంది. ఆ y1 ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చినది. ఇది y1 అంటే 1.02 అనేది, అది ఇక్కడ వేసుకుంటున్నాం. దీన్ని వాడుకొని నెక్స్ట్ ఏం చేస్తాము, ఇక్కడ x1 y1 అనే దాన్ని వాడుకొని ఈ dy బై dx వాల్యూ ఇక్కడ కనిపెడతాం. దాన్ని మళ్ళీ ఇక్కడ వాడుకుంటాం. ఓకేనా, సో నథింగ్ బట్ ఇది y2 అవుతుంది, ఇది y3, ఆ y3 అవుతుంది. ఇది కూడా అంతే, ఇది y2 అవుతుంది. ఇక్కడ గమనించండి, రెండు వాల్యూస్ ఒకటే. y2 వాల్యూ ఇక్కడ వర్క్ చేసి ఇక్కడ వేసుకున్నారు, అట్లాగే y3 వాల్యూ ఇక్కడ వేసి వర్క్ చేసి ఇక్కడ వేసుకున్నారు. సో ఇది y4 అవుతుంది. సో నథింగ్ బట్ ఇది y4, ఇది y5 అవుతుంది. సో ఫైనల్ గా x ఈక్వల్ టు
0.1 అయినప్పుడు అంతేనా, దట్ ఈజ్ మన ఇటు కూడా రాస్తాం. x ఈక్వల్ టు 0.1 అయినప్పుడు మన ఇటు కూడా రాస్తాం, గుర్తుంది లేదు 1.0928. నేను ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇది చాలా బాగుంది. ఇది మీరు ఎగ్జామ్లో కూడా ఇట్లా కూడా వేస్తే కూడా నో ప్రాబ్లం, ఓకేనా. సో నేను యాక్చువల్గా ఇట్లా వేసి చూపిస్తూ ఉంటాను మీకు ప్రాబ్లంలో. సో అలా వేస్తే అట్లా వేసినా ఒకటే, ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ y అట్ x ఈజ్ ఈక్వల్స్ టు 0.1 అని అర్థం. అంటే దాన్ని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు తప్ప, 0.1 వాల్యూ, y వాల్యూ అట్ 0.1 ఈక్వల్ టు 1.0928. సో ఇలా ఎలా అన్నా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇట్లా నీట్గా ఉంటుంది, మనకి ఇలా నేర్చుకుంటే నీట్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం కూడా నోట్ చేసుకోండి. అంటే ఆన్సరు ప్రజెంట్ చేసే విధానం నేర్చుకోండి అని చెప్తాను నేను, ఓకేనా. ఇంతకుముందు చెప్పిన దానికంటే ఇది మీకు బాగానే ఉంటుంది, నీట్గా ఉంటుంది. బట్ ఇంతకుముందు చెప్పుండేది మీకు తెలిస్తే ఇది అంతా వేయగలుగుతాం మనం. ఏమైనా డౌట్స్ ఏం లేదు కదా. ఇక్కడ y1 వాల్యూ ఇది, మళ్ళీ y1 అంటే మళ్ళీ డౌట్ రావద్దండి. y1 అంటే ఏం ఫార్ములా, y0 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x0 y0, అదే ఇది, ఓకేనా. y2 అంటే y1 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x1 y1, ఆ f ఆఫ్ x1 y1 అంటే ఇది 0.9615 అనేది. సో అట్లా అనమాట, ఓకేనా. అండ్ సో ఆన్, గుర్తుపెట్టుకోండి. సో అది విషయం. నా ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. అరే బాబు అర్థమైందా? యూలార్స్ మెథడ్ ఇలా కూడా చాలా బాగుంది. 2 ప్రాబ్లమ్స్ కాపీ చేసుకోండి తర్వాత, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు యూలార్స్ ఫార్ములాకి దీనికి ఏం తేడా, మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ఫార్ములాకి దీనికి ఏం తేడా. ఇక్కడ యూలార్స్ ఫార్ములా ఏం చేస్తున్నామంటే ఇక్కడ y0 వాల్యూ కనుక్కుంటున్నాము. ఇక్కడ కూడా x0 y0 అని రాయేస్తున్నాం. బట్ మోడిఫైడ్ యూలార్స్ ఫార్ములాలో ఏమంటే, మోడిఫైడ్ యూలార్స్ ఫార్ములాలో జస్ట్ చూడండి, y1 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x0 y0. ఇందులో మార్పు ఏం లేదు. ఏం మార్పు లేదు. ఇది యూలార్స్ ఫార్ములా ప్రకారమే కనిపెడతాం. ఈ నెంబర్ 1 అనేటువంటిది యూలార్స్ ఫార్ములా ప్రకారంగానే y1 వాల్యూ కనుక్కుంటాము. నెక్స్ట్ మోడిఫైడ్ యూలార్స్ ఫార్ములా చేయాలంటే ఏం చేస్తాము, ఫార్ములా ఇది వాడుకుంటాం. ఇది ఈ బాక్స్ ఏమవుతే ఇస్తున్నాను, దిస్ ఈజ్ మోడిఫైడ్ యూలార్స్ ఫార్ములా, ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలా, యూలార్స్ ఫార్ములా ప్రకారంగా y1 వాల్యూ కనుక్కోవాలి. రొటీన్ మనం ఇన్సెప్ట్ డిస్కస్ చేసిన దాని ప్రకారంగా దాని నుంచి బెటర్ అప్రాక్సిమేషన్, అదే ఇక్కడ రాశారు క్లియర్గా, టు ఫైండ్ బెటర్ అప్రాక్సిమేషన్ అంటే ఇంకా బాగా కరెక్ట్ వాల్యూ కనుక్కోవడం అనమాట, ఇంకేం లేదు. బెటర్ అప్రాక్సిమేషన్ కనుక్కోవడానికి ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ మోడిఫైడ్ యూలార్స్ ఫార్ములాని మనం ఇక్కడ వాడుకుంటున్నాము, ఓకేనా. మోడిఫైడ్ యూలార్స్ ఫార్ములా వాడుకుంటున్నాము. జస్ట్ ఆ ఫార్ములా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ y1 అనేది ఆల్రెడీ మనము యూలార్స్ ఫార్ములా నుంచి కనుక్కుంటాము. మోడిఫైడ్ యూలార్స్ ఫార్ములా దాని మీద ఇంకా బెటర్ అప్రాక్సిమేషన్ అంటే అది మోడిఫైడ్ యూలార్స్ ఫార్ములా అంటాము. సో y1కి పైన 1 అని వేసినాం. సో y0 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x0 y0 ప్లస్ f ఆఫ్ x0 ప్లస్ h కమా y1. ఇది మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ప్రకారంగా ఉండేటువంటి ఫస్ట్ అప్రాక్సిమేషన్. ఇంకా బాగుండాలంటే అది ఇక్కడ రాసాడు, అగైన్ అప్లైడ్ స్టిల్ బెటర్ వాల్యూ, ఇంకా మంచి వాల్యూ, ఇంకా కరెక్ట్ వాల్యూ అంటే అసలు విలువకి మరీ ఇంకా దగ్గరగా పోవడానికి ఇంకొక అప్రాక్సిమేషన్ మళ్ళీ ట్రై చేస్తాం. ఓకే, ఇంకో అప్రాక్సిమేషన్ మళ్ళీ ట్రై చేస్తాం. దానికోసం ఇక్కడ ఏం చేస్తాం మనము చెప్పండి, y2 కనుక్కుంటాం ఇంకొక బెటర్ అప్రాక్సిమేషన్ కోసం. బెటర్ అప్రాక్సిమేషన్ ఏదంటే ఇక్కడ మోడిఫైడ్ యూలార్స్ ఫార్ములాకి సంబంధించినటువంటి సెకండ్ అప్రాక్సిమేషన్. సో ఇది ఎట్లా వచ్చింది, ఈ y1 యొక్క దట్ ఈజ్ రాశాను కదా, దీన్ని ఇక్కడ వాడుకుంటాం, గమనించండి, ఓకేనా. ఇక్కడ వాడుకుంటాం. సో ఇక్కడ మొదటి టర్మ్ మామూలే, h/2 y0 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x0 y0 అంతవరకు మామూలే. కాకుంటే రెండవ పదము ఇక్కడ మారుతుంది, f ఆఫ్ x0 ప్లస్ h కమా ఇక్కడ y1 బదులు ఏ రాస్తాము
y1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ రాసుకుంటాము. సో ఈ విధంగా అక్కడ రాశారు, we repeat this step until 2 consecutive values of y agree. ఇది ఎంతవరకు చేస్తామంటే y యొక్క 2 విలువలు ఇంచుమించు దగ్గరగా వచ్చేంత వరకు చేస్తాం. అంతేనా? ఇంచుమించు దగ్గరగా వచ్చేంత వరకు చేస్తాము. ఓకేనా? సో మళ్ళీ చూడండి ఇక్కడ, సారీ ఇక్కడ కిందికల్లా కనపడడం లేదా. సో మళ్ళీ ఏం చేస్తాము, obtain y1 వాల్యూ కనుక్కుంటాం, అలాగా కనిపెడతాం. బెటర్ అప్రాక్సిమేషన్ ఆఫ్ y1 కనిపెడతాము. మళ్ళీ ఇక్కడ ఏమడిగాడు చూడు, వన్స్ y1 ఈజ్ అబ్టైన్డ్ టు ఏ డిజైర్డ్ డిగ్రీ ఆఫ్ యాక్యురసీ. అంటే y1 వాల్యూ మనము y1 వాల్యూస్ అప్రాక్సిమేషన్ ఎట్లా కనుక్కోవాలా, y1కి సంబంధించినటువంటి యూలాస్ ఫార్ములాని, మోడిఫైడ్ యూలాస్ ఫార్ములాని అప్లై చేసి ఈ వాల్యూ కనుక్కోవాలి, చేసుకుంటూ వెళ్తే ఏ 2 y1 వాల్యూస్ కోయిన్సైడ్ అవుతుందో అదే బెటర్ అప్రాక్సిమేషన్ అవుతుంది. ఆ విధంగా y1 అనేది ఇంత అని మనం డిసైడ్ చేస్తాం. ఇలా డిసైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, y2 వాల్యూ కనుక్కుంటాం. నెక్స్ట్ వాల్యూ సో నెక్స్ట్ వాల్యూ అంటే ఎట్టొచ్చిందిరా, మళ్ళీ మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వస్తుందిరా, గమనించండి. y2 ఈక్వల్ టు y1 ప్లస్ h ఇంటూ, అంటే నథింగ్ బట్ ఇక్కడ ఇది రాసుకోండి, అంటే కూడా ఇది అవసరం లేదు, ఇది రాసుకోండి. సో y2 యొక్క బెటర్ అప్రాక్సిమేషన్, y2 వాల్యూ ఏమో యూలాస్ మెథడ్ ప్రకారం కనుక్కుంటాము. అలా కనుక్కున్నాక యూలాస్ ఫార్ములా ప్రకారం అంటే ఇలా వేస్తాం. అలా కనుక్కున్నాక y2 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ అగైన్ మోడిఫైడ్ యూలాస్ మెథడ్ ప్రకారంగా బెటర్ అప్రాక్సిమేషన్ కనుక్కోవడానికి మోడిఫైడ్ యూలాస్ మెథడ్ని మనం అప్లై చేస్తాము. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇంతకుముందు y0 అని రాశాను. y1 యొక్క అప్రాక్సిమేషన్స్ కోసంగా y1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ దగ్గర కానీ y1 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ దగ్గర కూడా కానీ స్టార్టింగ్ ఏం రాసినాం, y0 అని రాసుకుంటూ వచ్చినాం. y0 ప్లస్ h/2 ఇంటూ f(x0 y0) రెండు సేమ్ అయింది. ఇక్కడ y2కి అన్నప్పుడు ఏం రాస్తున్నామా, y2 యొక్క అప్రాక్సిమేషన్ కనుక్కోవడానికి బెటర్ అప్రాక్సిమేషన్. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు, y2 అనేది కరెక్ట్గా కనుక్కున్నామా లేదని దానికోసం అయితే లేదు. సో y2 యొక్క అప్రాక్సిమేషన్ అంటే y1 ప్లస్ h/2 ఇంటూ f(x0 ప్లస్ h, y1). నెక్స్ట్ f(x0 ప్లస్ 2h, y2). ఓకేనా? ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్ అవుతుంది దానికి. సో ఆ విధంగా దీంట్లో ప్రాబ్లం చేసిన విధానం చాలా బాగుంది, అందుకోసం దీన్ని చూపిస్తున్నాను. అండ్ సో ఆన్. చూడండి, we repeat this step until ఏం చేస్తాడు, సారీ ఎంతవరకు చేసుకుంటూ పోవాలా, y2 అనేది మనకు అట్లీస్ట్ 2 y2 వాల్యూస్, అంటే మోడిఫైడ్ యూలాస్ మెథడ్లో 2 y2 వాల్యూస్ కోయిన్సైడ్ అయ్యేంత వరకు చేసుకుంటూ పోవాలి. దెన్ వీ ప్రొసీడ్ టు క్యాలిక్యులేట్ y3 అండ్ సో ఆన్. ఈ విధంగా y2 కనుక్కోవడం, y3 కనుక్కోవడం, ఇలా అప్రాక్సిమేషన్ వాల్యూస్ అప్లై చేసుకుంటూ పోతాము. ఓకే, దిస్ ఈజ్ ది మోడిఫైడ్ యూలాస్ మెథడ్, గ్రేట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యాక్యురసీ ఓవర్ ది ఒరిజినల్ మెథడ్. ఏంది ఇక్కడ ఒరిజినల్ మెథడా, యూలాస్ మెథడ్ అనేది ఒరిజినల్ మెథడ్. దాని మీద బెటర్ అప్రాక్సిమేషన్ అప్లై చేసి కనుక్కునేటువంటి వాల్యూస్, కనుక్కునేటువంటి ఆ ప్రొసీజర్ని ఏమంటాము, మోడిఫైడ్ యూలాస్ మెథడ్ అని అంటాము. జస్ట్ చూడండి, ఈ ప్రాబ్లం మీకు చూస్తే చాలా బాగుంది. ఇది కూడా జస్ట్ ఈ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లమే, అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ మనము యూలాస్ మెథడ్ ప్రకారంగా దీన్ని ఆల్రెడీ సాల్వ్ చేసినాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, యూజింగ్ ది యూలాస్ మెథడ్ లేదా మోడిఫైడ్ యూలాస్ మెథడ్, ఫైండ్ an approximate value of y when x equal to 0.3 given that dy by dx equal to x plus y. ఓకేనా? ఇక్కడ dy by dx ఏమో x plus y, బాగానే ఉంది. సో ఇది ఎట్లా రాస్తారు చూడండి, ఎంత చక్కగా ఉంది ఇది ప్రాబ్లమ్. సో y డాష్ అనేది మనకు ఆల్రెడీ ఇచ్చేసారు, ఏడ ఉంది y డాష్ అనేది, x plus y అనేది y డాష్. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది x0 అవుతుందయ్యా, ఇక్కడ మన దగ్గర ఉన్నది దీంట్లో నుంచి వస్తుంది చూడండి, x0 ఈక్వల్ టు 0, y0 ఈక్వల్ టు 1.
y0 ఈక్వల్ టు 1. కాబట్టి x0 వాల్యూ 0, ఇక్కడ 0 రాశాను. అప్పుడు ఏడేమో రాశారు ఈ బాక్స్లో ఇది ఎలా వచ్చిందంటే నథింగ్ బట్ అది f ఆఫ్ x0 y0 అని, f ఆఫ్ x0 y0 వాల్యూస్, అది x0 ప్లస్ y0, అది 0 ప్లస్ 1, నథింగ్ బట్ 1, అది ఎలా వచ్చింది. ఓకేనా, దీని వాల్యూ 1 అని వచ్చింది, గమనించండి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా, దీని వాల్యూ ఎంత? 0.5, నాట్ 0.1.2. యా, దిస్ ఇస్ 1.2. అదే ఇక్కడ రాశారట, ఆ వాల్యూని ఇక్కడ వేసుకున్నారు. దట్ ఈస్ మీన్ స్లోప్ అని. అది యాక్చువల్గా దీనికి గ్రాఫికల్ మెథడ్ ఉంది, అది మీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదని నేను దాన్ని చెప్పడం లేదు. సో మీన్ స్లోప్ అంట. మీన్ స్లోప్ అంటే ఏం లేదురా నాయనా, ఈ వాల్యూకి మధ్య ఉండేటువంటి మీన్ స్లోప్. మీన్ స్లోప్ అంటే అది విషయం. అంటే దీన్ని తీసుకోవాలి లేదా 1.2 ఇది రైట్. ఓకే, ఇది ఎంత? ఇది 1.21 అవుతుంది. ఓకేనా, 1.21. ఇది 1.2105. ఓకే, దాని వాల్యూ అది ఎక్కడ రాశారు, ఆ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. సో మాడిఫైడ్ యూలర్స్ మెథడ్ ప్రకారంగా ఇలా టేబుల్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ అదేమది దిస్ ఈజ్ y1 అవుతుంది. y1కి సంబంధించినటువంటి వాల్యూ y1, ఇవన్నీ y1కి సంబంధించిన వాల్యూస్ రా. ఈ బాక్స్ అన్ని కూడా y1కి సంబంధించిన వాల్యూ. ఓకేనా, సో నెక్స్ట్ ఇదేమో యూలర్స్ మెథడ్ ప్రకారం కనుక్కుంటాం. ఇది యూలర్స్ మెథడ్ ప్రకారం కనుక్కుంటాము. ఇవన్నీ కూడా మాడిఫై యూలర్స్ మెథడ్ని అప్లై చేసి కనుక్కుంటాం. ఇక్కడ గమనించండి, ఈ రెండు వాల్యూస్ సేమ్ అయిందా లేదా? 1.1105, ఇది కూడా 1.1105. సో ఇవి రెండు సేమ్ అయింది. కాబట్టి ఫైనల్గా మనం ఏం చేయాలా, y1 వాల్యూ ఫైనల్ బెటర్ వాల్యూ ఎంత అంటే 1.1105 అని డిసైడ్ చేయాలి. అంతేగాని y వాల్యూ ఇది y1, ఇది కూడా y1, కానీ కరెక్ట్ వాల్యూ ఏది అంటే ఈ రెండు వాల్యూస్ ఏదైతే కోయిన్సైడ్ అయిందో ఆ కోయిన్సైడ్ వాల్యూని మనము దట్ ఈస్ బెటర్ అప్రాక్సిమేషన్ గా తీసుకుంటాం. y1 యొక్క దట్ ఈస్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ సంబంధించినటువంటి బెటర్ వాల్యూ. నెక్స్ట్ ఇది గమనించండి, నెక్స్ట్ ఏం చేశారు ఇక్కడ, నెక్స్ట్ ఇది ఏమైంది, ఇక్కడ ఉండేదంతా ఏంటంటే y2, ఈ టేబుల్ అంతా y2కి సంబంధించినటువంటి వాల్యూ. ఓకేనా, ఇది ఎంత, y3కి సంబంధించినటువంటి వాల్యూ. దట్ ఈస్ థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ. బెటర్ అప్రాక్సిమేషన్ అంటాం కదా. సో థర్డ్ అప్రాక్సిమేషన్. జస్ట్ చూడండి, మీకు అన్ని కూడా ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయడమే మీ పని. సో ఫార్ములాస్ అన్ని ఇది మామూలే, మనం వేసుకుందాన్ని ఇట్లా టేబుల్ ఫార్ములా వేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు నేను యాక్చువల్గా ఇంకో రకంగా చెప్పుకుంటాను, బట్ దానికంటే ఇది ఇలా టేబులర్ ఫార్ములా వేసుకుంటే కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను ఇది చూపిస్తున్నాను. ఓకే, సరే. ఒక నిమిషం ఉండండి. సో ఈ ప్రాబ్లం ఏమంటే 5+x ఇదే. ఓకే, గమనించండి, అర్థమైంది అనుకుంటుంది ఇది. నెక్స్ట్ అట్లాగే ఇంకో ప్రాబ్లం కూడా అదే. ఓకేనా, y3 సంబంధించిన ఫైనల్ వాల్యూ. చూడండి, ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఇస్తున్నారు. యూజింగ్ ది మోడిఫైడ్ యూలర్స్ మెథడ్. మీరు ఆల్రెడీ మనం మార్నింగ్ ఒకటి డిస్కస్ చేసాము. దీని కూడా ఇలా టేబులర్ ఫామ్ లో వేసుకొని ఇక్కడ ట్రై చేస్తుంటే ట్రై చేయండి అప్ప.
ఇదే మోడల్లోనే ట్రై చేయండి. ఏమనంటే గివన్ dy by dx is equals to modified Euler's method ప్రకారం చేయొచ్చు దీన్ని y minus x by y plus x comma y of 0 equal to 1 compute y of 0.1 in the steps of ఇది ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పింది కాబట్టి యూలర్స్ మెథడ్ ప్రకారం చెప్పాను నేను, ఇంతకు ముందు చూపించింది మీకు. ఇది మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ప్రకారం కనుక్కోండి అంటారు. ఇన్ ది స్టెప్స్ ఆఫ్ h equal to 0.02 using Euler's modified method. Using Euler's modified method. Euler's modified method ప్రకారంగా ఈ ప్రాబ్లం ట్రై చేయండి. ఇది ఆల్రెడీ మీకు పెట్టినలే, నువ్వు రాలా వెంటనే నువ్వు అది మన వల్ల కాలేదు బా. ఆయన కరెక్ట్గా నీకు చెప్పాను కదా, మొత్తం మనం మార్క్ చేసి కరెక్ట్గా సెట్ చేస్తామా? నీకు నీ టైం టేబుల్ నీకు కనిపిస్తుందా? నీ మ్యాపింగ్ కరెక్ట్గా ఉందా? మ్యాపింగ్ అయిపోయింది, టైం టేబుల్ క్లియర్గా ఉంది. ఇంకేం చేయాలా? ఇంక నువ్వేం చేస్తావా? నీకు ఇది రావాలి, ఇది కావాలా, ఆడిచ్చి ఇది కావాలా, ఆడిచ్చి నీ మొబైల్కి రావాలి. నీ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉంది, నీ పేరు కరెక్ట్గా ఉంది. దానికి నువ్వేం చేస్తావు? ఇది వాట్ యువర్ రెస్పాన్సిబుల్. వీ డిడ్ అవర్ లెవెల్ బెస్ట్. ఏంది అవర్ లెవెల్ అంటే కోర్స్ క్రియేట్ చేస్తాము, సబ్జెక్ట్ దానికి అటాచ్ చేస్తాము, టైం టేబుల్ క్రియేట్, 3 పనులు చేస్తాం. కోర్సు మనమే క్రియేట్ చేస్తాము, దానికి టైం టేబుల్, దానికి సబ్జెక్ట్ యాడ్ చేస్తాము, దానికి సపరేట్, ఈటీడీ సపరేట్ క్రియేట్ చేస్తాం. దాని తర్వాత మ్యాపింగ్ చేస్తాం, టైం టేబుల్ వేసాం. కానీ కోర్సు సబ్జెక్టు క్రియేషన్, కోర్స్ అటాచ్ సబ్జెక్ట్ క్రియేషన్, సబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత టైం టేబుల్ సెట్ చేస్తాం. టైం టేబుల్ సెట్ చేసినాన్ని మ్యాపింగ్ చేస్తాం. ఇంకా రాలేదు మళ్ళీ చేస్తాము. ఇట్ ఈస్ నాట్ అవర్ ఫాల్ట్ సార్. అది మీటింగ్ చెప్తాము, ఇప్పుడు కమిషన్ అడగని చెప్తాను. రాలేదు, అది దట్స్ నాట్ మై ఫాల్ట్. వీఆర్ యూజింగ్ ఆండ్రాయిడ్ ఫోన్, నాట్ డమ్మీ ఫోన్. రైట్, ఓకే ఏమో ఇవన్నీ కూడా ఎదుగుతారు. చెప్తాం లేముంది, మనం తప్పేం చేయలేదు. రైట్, ఏం రానైనా ఈ ప్రాబ్లం చేస్తారా? ఇదే విధంగా రా. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు చూపించాను చూడండి. ఎక్కడ యూలర్స్ మెథడ్లో ఈ ప్రాబ్లం చెప్పాను చూడు తప్ప. ఎక్కడుంది? రెండవ ప్రాబ్లం అనుకుంటా. ఈ ప్రాబ్లం ఉండదు చూడండి, రెండవ ప్రాబ్లము. ఒక నిమిషం, రెండవ ప్రాబ్లం కూడా అదే కదా. జస్ట్ చూడండి, h equal to 0.02 కాకుంటే ఇక్కడ మీరేం చేయాలని చెప్తున్నాను నేను. మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ప్రకారంగా కనుక్కోండి అని అంటున్నాం. అంటే అర్థం ఏమంటే బెటర్ అప్రాక్సిమేషన్ అనే దాన్ని కనుక్కోండి అంటే అర్థం ఏమి మళ్ళా చెప్తున్నాను నేను. ఇక్కడ మీకు దీని ప్రకారం ఏమొచ్చేసింది? మీకు ఇది వచ్చేసింది. ఏమొచ్చేసిందిడా చెప్పండి? y1 y2 y3 y5 అనే వరకు వచ్చేసింది. అంటే మీరు అన్ని కూడా y1 వాల్యూ కనుక్కున్నారు, ఓకే, y1 కనుక్కున్నారు, y2 కనుక్కున్నారు, సో ఆన్ y5 వరకు ఇక్కడ ఈ టేబుల్లో ఉన్నది. ఇది ఓకే, ఇది యూలర్స్ మెథడ్ ప్రకారంగా. బట్ మీరు కనిపెట్టినటువంటి ఈ y1 అనేటువంటిది మనం ఏం చేయాలా? దానికి మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ని అప్లై చేసి బెటర్ అప్రాక్సిమేషన్ ఫర్ y1 కనుక్కోవాలి. అది ఇక్కడ సమస్య. బెటర్ అప్రాక్సిమేషన్ ఫర్ y1 అంటే y1 అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చూపించినట్టుగా y1 y2 y3 లాగా ఎవరైనా ఏం చేయాలా? మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ అప్లై చేసి
y1 యొక్క బెటర్ అప్రాక్సిమేషను y2కి y3కి y4కి y5కి బెటర్ అప్రాక్సిమేషన్స్ కనుక్కొని చేయాలా, అది నేను చెప్పేది. సో అది మన ఖాళీగా ఉండే టైంలో మీరు చేయండి, ఓకేనా? ఖాళీగా ఉండే టైంలో చేయండి, ఓకేనా? అది విషయం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను అర్థం కాకపోతే అడగండి రబ్బా, మౌనంగా ఉండద్దండి. సో రైట్, ఇప్పుడు మోడిఫైడ్ వస్తుంది కదా, రైట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్లో చెప్పేది నేను ఇప్పుడు ఇచ్చిన హోంవర్క్ ఏదైతే ఉందో, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, యూలార్స్ మెథడ్ ప్రకారంగా కూడా మనము ముందేం కనుక్కోవాలా, 1 minute, ముందేం కనుక్కోవాలా, y1 కనుక్కోవాలి, y2 కనుక్కోవాలి, y3. ఇది యూలార్స్ మెథడ్ ప్రకారం కనుక్కొనేస్తాం, బాగానే ఉంది. బట్ దానికి ఏం చేయాలా, ఇది రాసినటువంటిది అదే మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ని అప్లై చేశారు, ఓకేనా? ఇది మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ప్రకారంగా వర్క్ చేశారు. ఇది కానీ ఇవన్నీ కూడా ఇదేమో యూలార్స్ మెథడ్ ప్రకారం కనుక్కుంటాడు. ఫస్ట్ వన్ ఏమో యూలార్స్ మెథడ్, ఓకేనా? ఈ టేబుల్లో ఈ దీనికి సంబంధించిన నేరుగా ఉండేటువంటి అన్ని కూడా యూలార్స్ మెథడ్ ప్రకారం కనుక్కోవడమే. దాని తర్వాత మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ అప్లై చేశారు. మోడిఫైడ్ యూలార్స్ మెథడ్కి ఏమవుతుందంటే ఎక్స్ట్రాగా ఈ మీన్ స్లోప్ అనేది వస్తుంది. మీన్ స్లోప్ అంటే ఏమవుతుందో అది మీన్ స్లోప్ అనేది వస్తుంది, దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాం. దీని వాల్యూ కూడా ఇక్కడ వేయండి, వేయలేదు కానీ వేసి చూడండి. 1 + 1.2 అంటే 2.2 డివైడెడ్ బై 2 ఎంతరా, 2.2 డివైడెడ్ బై 2 1.1. ఆ 1.1 ఇక్కడ ఉండేది, నీకు ఏమైతే వచ్చిందో 1.1 అది ఇక్కడ రాశారు. అర్థమవుతుందా? ఏడా నేను చెప్పేది ఈ ప్లేస్లో రాయాలి, ఓకే? అర్థం చేసుకోండి. ఇది కూడా అంతే. ఇది ఎట్లా వచ్చి ఉంటుంది, దీని ఆన్సర్ ఎంత వచ్చి ఉంటుంది, 1.105 అని వస్తుందప్ప. అదే ఇక్కడ ఉంది, అది 1.105 ఇక్కడ ఉంది. నెక్స్ట్ 2. ఎంతది, ఓకే, దీన్ని యాడ్ చేస్తే ఓకే, దీని ఫైనల్ వాల్యూ, రైట్, దీని ఫైనల్ వాల్యూ 1 minute, దీని ఫైనల్ వాల్యూ ఎంత ఉంటుందంటే 1.1052 అనమాట. అదే ఇక్కడ వేశారు 1.1052. అంటే ఈ కాలంలో ఆ వాల్యూ కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి మళ్ళీ దాన్ని సింప్లిఫై చేశారు. అంటే ఇట్లా మాదిరిగా ఈజీగా కనుక్కోవచ్చు. మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ని ఈజీగా ఇక్కడ మీరు ఏమైతే చూస్తున్నారో ఈ ప్రకారం కూడా ఈజీగా కనుక్కోవచ్చు. ఫైనల్గా ఇక్కడ ఏం చేశారు, y1 అనేది ఇంత అని డిసైడ్ చేసాం. y1 = 1.1105. ఎందుకంటే ఈ రెండు కోయిన్సైడ్ అయింది, ఈ అప్రాక్సిమేషన్ కానీ ఈ అప్రాక్సిమేషన్ కానీ కోయిన్సైడ్ అయింది. therefore finally we decide y1 as 1.1105. నెక్స్ట్ దీని y1 గా తీసుకుంటాం, అది ఇక్కడ రాశారు. సిన్స్ లాస్ట్ 2 values are equal, we take y of 0.1 equal to 1.1105. ఓకేనా? సో y1 వాల్యూని ఇలా డిసైడ్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ యూలార్స్ మెథడ్ ప్రకారం దీన్ని కనుక్కోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది యూలార్స్ మెథడ్ ప్రకారం కనుక్కోవాలి. నెక్స్ట్ ఈ స్లోప్ అని ఏదైతే కనిపిస్తుందో అక్కడ నుంచి మోడిఫైడ్ యూలార్స్ మెథడ్, ఇదేమో యూలార్స్, గుర్తుపెట్టుకోవాలా, ఇది యూలార్స్ మెథడ్ ప్రకారం కనుక్కుంటాము. అదే ఇక్కడ రాసి ఉండేది, ఓకేనా? 1.11 రాసారు, 1.1105. ఇది y1 అవుతుంది అయ్యా, y1 + h/2 ఇంటూ సంథింగ్, దట్ ఈస్ మీన్ వాల్యూ. మీన్ వాల్యూ అంటే అదే, ఇంకేం లేదు. సో క్లియర్గా ఈ టేబుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా ఉంది. మీరు ఎటువంటి ఇది కరెక్ట్గా మీకు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ విధంగా అన్నమాట నేను చెప్పేది. సో దీని ప్రకారం ఇక్కడ ఏమైంది, చివరికి చూడండి, ఈ రెండు సమానమైంది కదా. కాబట్టి వైకి సంబంధించినటువంటి అప్రాక్సిమేషన్ 1.2316 బదులు 2432 అనేది అవుతుంది. యాక్చువల్గా ఇది y1, నాట్ y1, ఇది y2 అవుతుంది, ఇది y2 అవుతుంది. బట్ మనం మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ని అప్లై చేయడం వల్ల చివరికి ఏమైందంటే ఈ రెండు వాల్యూస్ కోయిన్సైడ్ అయింది.
1.2432 1.32432. కాబట్టి ఫైనల్ గా y2 బెటర్ అప్రాక్సిమేషన్ ఆఫ్ y2 ఈక్వల్ టు, ఇదేమో యూలార్స్ మెథడ్ ప్రకారంగా అప్రాక్సిమేషన్, సెకండ్ అప్రాక్సిమేషన్. నెక్స్ట్ ఇదేమి మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ప్రకారంగా బెటర్ అప్రాక్సిమేషన్ 1.2432 అనేది ఫైనల్. అది ఇక్కడ రాశారు. నెక్స్ట్ దీన్ని ఇక్కడ వాడుకుంటాం 1.2432, ఇక్కడ 1.2432, ఎందుకంటే నెక్స్ట్ y3 కనుక్కోవడానికి, y3కి సంబంధించినటువంటి బెటర్ అప్రాక్సిమేషన్. ఇదేంద్రా బాబు అంటే y3 ఇది ఎక్కడి నుంచి వచ్చింది, యూలార్స్ ఫార్ములా నుంచి వచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే ఏమి మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ప్రకారంగా. ఇక్కడ గమనించండి లాస్ట్ 2 వాల్యూస్ ఇక్కడ ఇవి రెండు కోయిన్సిడ్ అయింది. ఫైనల్ గా y వాల్యూ, దట్ ఈస్ y3 వాల్యూ 1.4004. సో ఇలాగా డిసైడ్ చేయాలి, అది నేను చెప్తున్నది. సో ఇది మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ గురించి. సో ఖచ్చితంగా ఈ వీడియోని మళ్ళా చూడండి, చూసిన తర్వాత కొంచెము అబ్జర్వ్ చేసి రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. మీకు ఇప్పుడు నేను చెప్పింది ఏమంటే ఇంకో ప్రాబ్లం కూడా ఇచ్చారు మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ గురించి. సో ఇక్కడ y డాష్ ఈక్వల్ టు y ప్లస్ e టు ద పవర్ ఆఫ్ x అని నథింగ్ బట్ రాశారు చూడు. 1 minute. ఏ రాశారు? f ఆఫ్ x, y అంటే y ప్లస్ e టు ద పవర్ ఆఫ్ x అని. ex కాదు, ఇది తప్పుది, e టు ద పవర్ ఆఫ్ x అన్నమాట. సో y ప్లస్ e టు ద పవర్ ఆఫ్ x, నాట్ ex. సో దీన్ని ఏం చేశారు, క్యాలిక్యులేట్ y ఆఫ్ 0.2 బై యూజింగ్ మోడిఫైడ్ యూలార్స్ మెథడ్. సో ఇక్కడ ఫస్ట్ లైన్ ఏమో యూలార్స్ మెథడ్ ప్రకారం కనుక్కున్నాడు, నెక్స్ట్ మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ప్రకారం కనుక్కుంటే ఇక్కడ రెండు ఏమైపోయింది, కోయిన్సైడ్ అయింది. చూడండి లాస్ట్ 2 వాల్యూస్ కోయిన్సైడ్ అయింది, 0.2468 0.2468. కాబట్టి ఫైనల్ గా కరెక్ట్ వాల్యూ ఏదంటే y ఆఫ్ 0.2 యొక్క అప్రాక్సిమేషన్ 0.2468 అనమాట. సో నేనా, సో అందుకోసమని చెప్పాను నేను. సో మళ్ళీ ఇక్కడ ఏం చేశారు, y ఆఫ్ 0.4 అని అన్నాడు. సో ఓకే, నెక్స్ట్ వాల్యూ కనుక్కున్నాడా. ఇది ex కాదు, ఇదేముండాలా e టు ద పవర్ ఆఫ్ x, మర్చిపోద్దండి, దట్ ఈస్ e టు ద పవర్ ఆఫ్ x. అది మీకు e టు ద పవర్ ఆఫ్ x కానీ ఎట్లా కనుక్కోవాలని నేను ఆల్రెడీ వర్క్ చేసి చూపించాను, దాని ప్రకారం మీరు అనుకోండి. సో ఇది నెక్స్ట్ వాల్యూ అంటే ఇక్కడ మళ్ళా వచ్చి ఉంటుంది. జస్ట్ చూడండి ఈ విధంగా y4, y ఆఫ్ 0.4, y ఆఫ్ 0. అంటే నథింగ్ బట్ ఇది y2 అవుతుంది, ఇది y2. 1 minute. ఇదేమో యూలార్స్ మెథడ్ ప్రకారం కనిపెడతారు, దాని తర్వాత మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ప్రకారం కనుక్కొని ఫైనల్ గా ఇవి రెండు ఈక్వల్ అయింది కాబట్టి, సేమ్ అయింది, కోయిన్సైడ్ అయింది కాబట్టి ఫైనల్ గా y ఆఫ్ 0.4, ఇది కూడా y ఆఫ్ 0.4ఏ, y ఆఫ్ 0.4ఏ. బట్ ఇదేమది యూలార్స్ మెథడ్ ప్రకారంగా, బట్ యూలార్స్ మెథడ్ ప్రకారంగా ఇంత వచ్చింది, బట్ మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ప్రకారంగా ఫైనల్ గా ఎంత వచ్చింది 0.6031. ఎందుకంటే ఈ రెండు సమానం అయిపోయింది కాబట్టి అది ఓకేగా, దట్ ఈస్ ఫైనల్ వాల్యూ. సో ఆ విధంగా అనమాట. సో ఇట్లా టేబుల్లో వేసుకొని కూడా నేర్చుకోండి, మర్చిపోద్దండి. సో ఇంకో ప్రాబ్లం కూడా ఏది ఇచ్చారు, లాగ్ ఆఫ్ x ప్లస్ y అని, ఇది లాగరిథం టేబుల్ వాడుకొని చేసేది. సో ఇది అన్నిటికీ ఇవే. ఓకేనా? ఈ ప్రాబ్లం కూడా చూడండి ఏమి ఇచ్చారట, సాల్వ్ ది ఫాలోయింగ్ బై యూలార్స్ మెథడ్ అన్నాడు. సో ఇక్కడ f ఆఫ్ x ఎంత ఈ ప్రాబ్లంలో, f ఆఫ్ x, y అంటే నథింగ్ బట్ లాగ్ ఆఫ్ x ప్లస్ y, ఇది నోట్ చేసుకోండి. అట్ x ఈక్వల్ టు 1.2 అండ్ 1.4, h ఈక్వల్ టు 0.2 అని అన్నాడు. సో ఇది మనం ఆల్రెడీ చేసాము, బట్ ఇక్కడ రిప్రజెంట్ చేసిన విధానము డిఫరెంట్ గా ఉంది. దయచేసి ఇది కూడా అబ్జర్వ్ చేసి నేర్చుకోండి, అది చెప్పేది. సో ఇదేమో యూలార్స్ మెథడ్ ప్రకారంగా, ఇది కూడా యూలార్స్ మెథడ్ ప్రకారంగా, ఇది కూడా యూలార్స్ మెథడ్ ప్రకారంగా, మర్చిపోమాకండి. ఓకేనా? సో దిస్ ఈజ్ y1, ఇది y2 అవుతుంది, ఇది y3 అవుతుంది. ఇవన్నీ ఏమంటే రౌండ్ అప్ చేస్తున్నాం అంటే ఇవన్నీ యూలార్స్ మెథడ్ ప్రకారం కనుక్కుంటాము. నెక్స్ట్ ఇవి రెండు ఏమంటే మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ప్రకారంగా కనుక్కున్నారు. ఏది? ఈ రెండు కానీ
ఓకేనా. సో ఇక్కడ ఇంచుమించు కోఇన్సిడెన్స్ చూడండి, లాస్ట్ లో చూస్తున్నా 2.2272 2.2272. సో ఫైనల్ వాల్యూ 2.2272 మనం రాసుకోవచ్చు. ఓకే, మళ్ళీ తర్వాత చూసుకోండమ్మా, మర్చిపోతండి. మీకు ఒకవేళ ఈ మెటీరియల్ కావాలంటే నేను పెడతాను, బట్ వీడియోలో దొరుకుతాయి, కొంచెం ఓపిక చూడండి. సో 88 మీరు చూడండి, చాలా బాగుంది ఇది, ఇలా వేసుకోవడం అనేది చాలా బాగుంది. ఒక టేబుల్ ఫామ్ లో వేసుకుంటూ వస్తే క్లియర్ కట్ గా మనకు ఉంటుంది. చూడు, ఈ రెండు సమానం అయిపోయింది, ఈ రెండు సమానం అయిపోయింది. సో దట్ ఈజ్ కరెక్ట్ వాల్యూ అయిపోతుంది. అట్లాగే ఏడేముంది, ఇవి రెండు సమానం అయిపోయింది, అట్లాగే ఇవి రెండు సమానం అయిపోయింది. ఓకేనా. సో జస్ట్ చూడండి అమ్మా. సో ఫైనల్ ఏనా సార్, y ఆఫ్ 1.2 వచ్చి 2.5351. నెక్స్ట్ అండ్ ఇది దగ్గర రాసుకోండి, డి కాదు ఇది, అండ్ y ఆఫ్ 1.4 వచ్చి 2.6531 అని ఇక్కడ రాశారు. సో అది ఇది కూడా ఈ ప్రాబ్లం మనం చేసాము, మీకు నేను కూడా ఇంపార్టెంట్ అని మార్నింగ్ ఎప్పుడు చెప్పినట్టుగా ఉంటాను నేను. సో అది మోడిఫైడ్ యూలాస్ మెథడ్ ప్రకారం చెప్పలేదు, బట్ యూలాస్ మెథడ్ ప్రకారంగా చెప్పాను నేను. బట్ దీనికి కరెక్ట్ అప్రాక్సిమేషన్స్ అని అన్నప్పుడు ఈ మోడిఫైడ్ యూలాస్ మెథడ్ ప్రకారం ఎట్లా చేయొచ్చు అనే దాన్ని అబ్జర్వ్ చేయండి. సో అది విషయం. ఓకే, మీకండి ఇది నేను మెటీరియల్ పెడతాను, ఈ దీన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని నేర్చుకోండి అమ్మా. వింటున్నారా? దీన్ని మెటీరియల్ పెడతాను నేను, ఈ ఫైల్ మళ్ళా చూసి నేర్చుకోండి అప్ప. మొత్తం 72 పేజీలు ఏదో ఉంది, బట్ బాగా ఉపయోగపడుతుంది 5th యూనిట్. ఓకే, క్లాస్ ఆపేస్తానమ్మా.